అందరికీ నమస్కారం. సో ఈరోజు ఎప్పట్లాగే ఈనాడు మెయిన్ పేపర్ తోటి మనం న్యూస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇది నిన్నటి నుంచి మనందరికీ తెలుసు ఎంత ఘోరం జరిగిందో. మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం పాలైనరు. మరో 24 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు. అతివేగం అధ్వాన రహదారే కారణం. సో అతివేగం అది డ్రైవర్ నిర్లక్ష్యం. ఇక్కడ అధ్వాన రహదారి అని అంటే ఇక అది ప్రభుత్వ నిర్లక్ష్యం. సో ప్రభుత్వం కూడా ఇందులో భాగమే. చేవేళ్ల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్ ఎక్కిన వారి ఆశలను అతి వేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశము ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీయడానికి 1.5 గంటల సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. ఒక్క మృతదేహాన్ని బయటకు తీయడానికి 1.5 గంటల టైం పట్టిందట. అంటే వాళ్ళ మీద ఎంత ఎత్తు వరకు ఆ కంకర పేరుకుపోయిందో చూడరు. ఇక ఘోరం ఇది. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డులో మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. ఇట్లా రోడ్లు లేకపోవడం అంటే మరి ఏమనుకున్నాడు ఆయన? అంత స్పీడ్గా వచ్చి మరి ఆడ గుంత ఉంది కాబట్టి దాన్ని తప్పిద్దాం అనుకొని ఆ బస్సు మీదకి వెళ్ళిపోయినట్టుంది. అతివేగంతో బస్సును చీల్చుకుంటూ దూసుకుపోయిన టిప్పర్. ఇక్కడ సహాయం కోసం కిటికీలోంచి ఆర్దిస్తున్న ప్రయాణికులు. మొత్తం ఒక సైడ్ మొత్తం వెళ్ళిపోయింది. మొత్తం ఈ బస్సు అంతా కంకరతో నిండిపోయింది. ఈ టిప్పర్లో ఉండాల్సిన కంకర మొత్తం ఈ బస్సులకు వచ్చింది. ఇక్కడ నుంచి రక్షించండి, కాపాడండి అని చెప్పేసి వాళ్ళు అరుస్తున్నారు. పాపం వెళ్ళలేకపోతున్నారు. దాదాపు ఒక నడుం వరకు ఇక్కడ దాకా కూడా ఛాతి వరకు కూడా వచ్చింది కంకర. కొన్ని ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. ఇగో ఈ అవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఛాతి భాగం దాకా ఆమె అందులో కూరుకుపోయింది. ఇగో ఈ వెనకాల కూడా అట్లనే ఉన్నాడు. ఆయన కూడా ఛాతి వరకు కూరుకుపోయినట్టున్నాడు. మరి ఫోన్ పట్టుకున్నాడు చేతిలో. అది అంతా కవర్ చేస్తున్నాడా లేకపోతే ఎవరికైనా హెల్ప్ కోసం మరి ఫోన్ చేసిండో కానీ ఫోన్ ఉన్నది ఆయన చేతిలో. వీళ్ళందరూ కూడా ఛాతి దాకా మునిగిపోయింది. ఆ హైట్లో అంత వెయిట్ ఉన్న కంకరాల మీద పడిపోయిన తర్వాత ఇక ఏం లేస్తారు అందులోకి వెళ్ళి. మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు సాయిప్రియ, నందిని, తనూష. నిన్న రోజంతా ఇదే వార్తలు, ఇదే వార్త. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య. ఒకటి మర్చిపోతున్నామో లేదో ఇంకొకటి. ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదనలు ఎప్పుడు అవుతాయో కానీ. రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సమట. అక్కడో 14 మంది అవుట్. అసలు ఏం జరుగుతుంది? ఇది ఏం కాలము? గిట్లెందుకు జరుగుతుంది? కూతుర్ని పట్టుకునే మృత్యు ఒడికి కొత్త ఫోన్ కొనేందుకు వచ్చిందట పాపం ఆమె. కూతుర్ని పట్టుకొని చనిపోయారు. వీళ్ళ కథనాలు, ఈ మృతుల దయనీయ కథనాలు 5-6 పేజీలలో ఉంటాయి. ఇంకా అందరిది స్టోరీ కింద ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కరు ఏ పని మీద వెళ్ళినారు, ఏమైంది అనేది. కోకాపేట ఎకరం 99 కోట్లు. ఎకరం 99 కోట్లట.
ఇటువంటి ప్లేస్లో మనసంటోడికి ఒక గుంట ఉన్నా అయిపోవు, జీవితం సెట్. ఒక 2 గుంటలు ఉంటే ఒక 10 కోట్లు, ఒక గుంట ఉంటే ఒక 5 కోట్లు వస్తుండే. మరో 2 విలువైన భూములకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలమట. ఈ నెల 24, 28 డిసెంబర్ 3, 5 తేదీల్లో ప్రక్రియ జరుపుతారట. సో కోకాపేటలో 99 కోట్లు ఉందట ఒక్కో ఎకరం. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాయదుర్గంలో 7.67 ఎకరాలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన వేలంపాటలో 1357 కోట్లను ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ కనీస ధర ఎకరాకు 101 కోట్లు నిర్ణయించారు. వేలంలో 177 కోట్లు పలికిందట. కనీస ధర 101 తోటి స్టార్ట్ చేస్తే వేలంలో అది 177 కోట్లకు పలికిందట. సో మరి ఆ కోకపేటలో ఏముందో ఏం కథనో కానీ మొత్తానికి అంత రేటు పలుకుతుంది. ఓకే, అయితే విషయం ఏంటంటే మనం భూములు అమ్ముకొని బతికే పరిస్థితికి వచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ గమనించాల్సింది, ఆహా కోకపేటలో ఇంత ఉంది, మా తెలంగాణలో ల్యాండ్ రేట్లు ఇట్లా పోతున్నాయి, రియల్ ఎస్టేట్ మంచి బూమింగ్లో ఉంది అని చెప్పేసి అనుకోవడం సంబరపోవడం కాదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, తన ప్రభుత్వాన్ని నడపడానికి, అంటే తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర పైసలు లేవు, వచ్చే పైసలేమో సరిపోతలేవు, వాళ్ళు ఇచ్చిన హామీలేమో ఎక్కువ ఉన్నాయి. ఆ హామీలు చూసి జనాలు ఓట్లు వేసినారు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడం కోసము ఖజానా లేదు. కాబట్టి ఇక ప్రభుత్వానికి కొన్ని భూములు ఉంటాయి కదా, ప్రతి ఊరికి కూడా యానవ దగ్గర భూమి ఉన్నట్టు ప్రభుత్వానికి కూడా భూములు ఉన్నాయి. ఆ భూముల్ని అమ్ముడు, ఆ పైసలు తీసుకొచ్చి ఈ పథకాలు అమలు చేసుడో వీటికి ఖర్చు చేస్తున్నారు. సో ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీరేం సంబరపడద్దు. ఇది మంచి విషయం కాదు. భూముల్ని అమ్ముకొని అట్లా బతుకుడు. ఇప్పుడు ఇంట్లో అవసరాలు ఎట్లా తీరుతాయి, ఒక్కోసారి పైసలు చేతులు ఉండయి, బంగారం తీసుకుపోయి ఆడ పెట్టుకుంటాం, లేదంటే అమ్మేస్తాం. అమ్ముకొని కొన్ని రోజుల పాటు మనకు ఆ బంగారం మీద వచ్చిన డబ్బులతోటి తిండి తింటాం. ఇప్పుడు కూడా అదే భూములు అమ్ముకొని ఆ డబ్బులతోటి మనం రాష్ట్రం నడిపిస్తున్నారు. అక్కడ దాకా వచ్చింది మన పరిస్థితి. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అదే పని జరిగింది, ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు అదే జరిగింది. ఇక మరి తెలంగాణ భూములు ఇంకా ఏం ఉంచేటట్టు లేరు, మొత్తం అయిపోయేదాకా శాంతం నాకేసేటట్టున్నారు. జూబ్లీ హిల్స్ ప్రచారం రసవత్తరమట. ఉదయం 7ంటికే కార్యక్షేత్రంలోకి మంత్రులు. చదుదాం ఏం చేస్తున్నారు, ఎంతమంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో చూద్దాం. జూబ్లీ హిల్స్ అమాత్యుల అడ్డాగా మారింది. అంటే ప్రముఖ వ్యక్తులు, మంత్రులు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్లోనే ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ ఒక అడ్డా అయిపోయింది ఇప్పుడు జూబ్లీ హిల్స్. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. దీంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్లు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉదయం 7ంటికే ప్రచార బరిలోకి దిగుతున్నారు. వినూత్న రీతిలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట ఈ మంత్రులందరూ కలిసి. నిజంగా మీ మంత్రులకు, మీ ప్రభుత్వానికి ఒక శ్రద్ధ అనేది ఏడిస్తే ఇవాళ ఈ రోడ్డు ప్రమాదం ఎందుకు జరిగింది? 19 మంది ఎందుకు చచ్చిపోయారు? రోడ్లు మంచి లేక. మీరు పొద్దుగల 7 గంటలకే మీరు రంగంలోకి దిగుతున్నారు మీ అభ్యర్థిని గెలిపించుకోగలిగి. అంటే మీకు ఓట్లు, ఎన్నికలు, గెలుపు, వీటి మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు ఇవి, రోడ్డు రవాణా, వీటి మీద మీకు శ్రద్ధ ఉండదు. ఎంతమంది 19 మంది పాపం, చిన్న పిల్ల 2 నెలల పాప కూడా అందులో ఉన్నట్టు. ఆమెకి ఏం తెలుసు? అటువంటి పాపను పొట్టను పెట్టుకున్న ప్రభుత్వం కాదా మీది? రోడ్లు మంచి లేకపోవడం కూడా ఒక కారణంగా తయారైంది అక్కడ. కాబట్టి మీరు ఈ ఓట్ల కోసం ఇంతలా పరిగెత్తి అందరూ బాధ్యతలు తీసుకొని పొద్దుగల 7 గంటల నుంచి నైట్ దాకా కష్టపడు, ఈ శ్రద్ధ రోడ్లు వేయించడం మీద పెట్టుర్రి. అరే రోడ్లు మంచిగా లేవు, చలో తెలంగాణలో మొత్తం దెబ్బకు రోడ్లన్నీ క్లీన్ చేయాలా,
మొత్తం కొత్త రోడ్లు వేసేద్దాం అని చెప్పేసి ఒక నెల రోజులు మీరు పకడ్బందీగా రోడ్ల మీద శ్రద్ధ పెట్టుర్రి. మీరు ఈ ఎలక్షన్ మీద పెట్టిన శ్రద్ధ రోడ్ల మీద పెట్టుర్రి, మొత్తం దెబ్బకి మొత్తం సెట్ అయిపోతాయి. ఇట్లాంటి యాక్సిడెంట్లు తగ్గుతాయి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ ఎలక్షన్ కోసము గెలిపించుకోవడం కోసం కాదు. మీరు ఎట్లా గెలిచినారు, ఒక సీటు వస్తే ఎంత పోతే ఎంత, రాజకీయాల కోసం పనిచేయకుర్రి. అయ్యో టమాటాలు విక్రయిస్తున్న మంత్రి పొంగులేటి, ఇవన్నీ విచిత్రాలు కనబడతాయి. ఛాయ్ తాగుతారు, పాపలకు ముద్దులు ఇస్తారు, ఏవో టమాటాలు కొంటారు, అవసరమైతే రోడ్లు నూకుతారు, అన్నీ కనబడతాయి ఇప్పుడు విచిత్రాలు. కానీ ఎప్పుడన్నా వచ్చి ఈ రోడ్ ఎట్లుంది, ఏం కథ, మరి ఇక్కడ గుంతలు ఉన్నాయి, ఇది మంచిగా చేపిద్దాం అని చెప్పేసి అనుకుని లేదు. అప్పగించిన ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేస్తూనే మధ్య మధ్యలో పాలనాపరమైన విధుల్లోనూ పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మిశ్రమ వర్గాల సమాహారం. పేదలు మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ. ఓటర్లను కలవాలంటే ఉదయాన్నే బస్తీలకు వెళ్ళాలి. ఇక వ్యాపారులు, ఉద్యోగులు రాత్రి సమయంలో అందుబాటులో ఉంటారు. దీంతో మంత్రులు ఉదయం రాత్రి సమయాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్ డివిజన్ బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆయనకు బీహార్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి బాధ్యతలు కూడా అప్పగించిందట. ఇక్కడ ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు, ఆల్రెడీ ఇక్కడ ఆయన గెలిపించుకునే పనిలో కూడా ఉన్నాడు. ఇది చాలదన్నట్టు మళ్ళీ బీహార్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా కూడా ఈయనను పెట్టుకున్నారట. అది ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తాయి, ప్రజల కోసం పనిచేయవు. చూడు ఇక్కడ వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎంతమంది మంత్రులు ఒక్క నియోజకవర్గంలో తిష్టేసి కూర్చున్నారు. ఈ శ్రద్ధ ఎందుకు లేదు మరి? ఇట్లాంటి యాక్సిడెంట్లు జరగవు కదా మంచి శ్రద్ధ తీసుకుంటే. అరే మొన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం కూడా ఆ బస్సుకు 16-17 చలాన్లు ఉన్నాయట. 20,000 21,000 వాళ్ళు డ్యూ పెండింగ్ ఉన్నది. మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, బండోడికి కనబడితే ఆడికి ఫోటో తీస్తారు, అది మళ్ళీసరిగా ఆడ వచ్చినప్పుడు ఆడు ఫైన్ కట్టేదాకా పంపించరు. మరి ఆ బస్సు ఎట్లా పంపించరు? ఏంద్రా అని అంటే మీకు ఎవరికి దక్కాల్సిన వాట అక్కడ దక్కుతుంది కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తారు. మీకు ఎటు చేసి ఈ పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళ మీదనే పడతారు మీరు. నష్టపోతుంది అంతా వీళ్ళే, పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళే నష్టపోతున్నారు. ఈ శ్రద్ధ ఏదో ప్రభుత్వాన్ని నడపడం మీద, ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టండి. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం కష్టపడుతున్నారు అందరు కలిసిడ. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారు? పేరుకే జూబ్లీహిల్స్, రోడ్లన్నీ మురికి కూపాలు. కాంగ్రెస్ బారాసాలపై కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు అట. సో కిషన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్న మొదటి నుంచి ఎన్నడూ లేనంత కష్టపడుతున్నాడు. ఈ ఎన్నిక కోసం అయితే ప్రతిరోజు పేపర్లో కనబడుతున్నాడు, ప్రచారంలో ఉంటున్నాడు. మరి అంతా ఈయనకెందుకు మరి అంత కష్టం వచ్చిందో అర్థమవుతలేదు. ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిపైన చర్యలు, అంటే ముడుపులు ఇచ్చిన అంటే లంచం ఇచ్చేటోళ్ళ మీదనే చర్యలు, తీసుకున్నోడి మీద కూడా చర్యలు ఉంటాయట. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్పై విచారణ చేపట్టండి, పిటిషనర్ పైన కేసు పెట్టండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ డీసీపీకి హైకోర్టు ఆదేశం. ఈ రాష్ట్ర పాలన అనేది కూడా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఈ కోర్టుల ద్వారా ఇట్లాంటి పరిపాలన జరిగితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇట్లాంటివి చూసినప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు తీసుకునే యాక్షన్ మామూలుగా ఉండదు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ముడుపులు ఇచ్చిన వారిపైన పుచ్చుకున్న వారిపైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. రిజిస్ట్రేషన్కు లంచం తీసుకున్నా సరే ఇచ్చినా సరే మొత్తానికైతే యాక్షన్ ఉంటుందట ఇద్దరి మీద. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశారు. మీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చిన మీరు కూడా మోసం చేశారు. కేటీఆర్ గారు ఇళ్లను బుల్డోజర్ కూల్చేయవద్దంటే సునీతను గెలిపించండి. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్తున్నారన్నమాట ఈ మాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి అందరినీ మోసం చేశారని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మరో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారని నిలదీశారు. ఇందిరాగాంధీ ఆనాడు గరీబీ హటావో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో అంటున్నారని ఆరోపించారు.
విమర్శలు ప్రతి విమర్శలు ఇవే ఉంటాయి. ఇంకా ఈ జూబ్లీ ఎలక్షన్ కోసం మనం ఎంత చదువుడు వేస్ట్. ఇక ఏదో టచ్ చేసినాం అంటే టచ్ చేసినాం, ఓకేనా. మనం ఇక జిల్లా పేపర్కి వెళ్ళిపోదాం. మన నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అక్కడ ఏం జరుగుతుందో గది చూసుకుందాం. ఈనాడు నిర్మల్, వ్యాపారాలే అక్కడ, వాహనాలు నిలిపేది ఎక్కడ, జిల్లాలో సెల్లార్లను పట్టించుకొని అధికారులు అట. పాత బస్టాండ్ ప్రాంతంలో సెల్లార్లో దుకాణాలు, ఇక్కడ పాత బస్టాండ్లో. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వాహన పార్కింగ్కు ఇబ్బందులు ఏర్పడకుండా బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో సెల్లార్లు నిర్మిస్తుంటారు. జిల్లాలో దీనికి భిన్నంగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధమే అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనలు విస్మరిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు ఇస్తాం, తగిన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ అధికారులు తరచూ చెబుతున్న మాటలు ఇవి, కానీ ఆచరణలో ఇది మొక్కుబడి తంతుగా మారింది. అంతే, మన వ్యవస్థనే అవినీతి. ఏది సరిగా ఉండదు, ఏది సరిగా, ఎవరి డ్యూటీలు కూడా వాళ్ళు సరిగా చేయరు. ఇక్కడ ఏంటంటే ఆ మున్సిపల్ ఆఫీసర్లు వస్తారు, వచ్చి వారి ఆ షాప్ బోర్డు దగ్గరికి పోయి, వారి నువ్వు ఇట్లా కరెక్ట్ కాదు, ఇది ఈ సెల్లర్లు ఎందుకు పెట్టారు, పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవాలని, నువ్వేం చేసినావు, దుకాణం పెట్టినావు, మరి నీకు నోటీసులు ఇస్తాం ఏమంటావు అని అంటే, సరిగా గట్లా అనకూరు, మీరు ఏదన్నా ఉంటే గట్లా అట్లా అనకూరు సార్, బాగా ఇబ్బంది అయిపోతుంది, అసలే వ్యాపారం అంతా నడుస్తలేదు, అంత చూడనట్టు ఇడిసపెట్టాలా మీరు సార్, గట్లా అంటే ఎట్లా అని చెప్పేసి అవతల మనిషి 4 మాటలు చెప్పి 4 రూపాయలు ఇవ్వగానే చలో రైట్ కానీ చూసుకో మరి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ సెల్లార్లలో ఉండాల్సిన బండ్లు రోడ్ల మీద ఉంటున్నాయి. రోడ్లు అప్పుడు ఏమవుతున్నాయి, ఇరుకవుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు. ఆ గల్లీలో ఈ పాత బస్టాండ్లో బాగా కష్టమవుతుంది. ఈ మొదటికెళ్ళి ఆడికెళ్ళి అటు లాస్ట్ వెళ్ళేదాకా మయూరి హోటల్ దాకా పోయేదాకా ఫుల్ టైం పడుతుంది. గుత్తెం ఉంటాయి. అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఇక్కడికి వెళ్ళి పోయేటోళ్ళు అరని కొట్టుకుంటా సప్పుడు కుయ్యం అనుకుంటా మెల్లమెల్లగా పోతారు. యాక్చువల్గా అయితే సాఫ్ సీదా ఉండాలి. ఇక్కడ ఉండాల్సిన బండ్లన్నీ ఈ సెల్లర్లలో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే రోడ్లు ఫ్రీ అవుతాయి, విశాలంగా ఉంటుంది పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకు. ఇది వాస్తవం. ఇది ఇక్కడ అధికారులు చేయాల్సిన పని. వీళ్ళు ఏం చేస్తారంటే ఇందాక చెప్పినా కదా, పోతారు ఒక మాట గిట్లా అంటారు, అనగానే సార్ అట్లా చేయకూరు, ఏదైనా ఉంటే చూసుకుందాం అనగానే సరే మరి చూసుకో అంటారు, తీసుకుంటారు, వస్తారు. ఇది కథ నడుస్తుంది. సెల్లార్లలో వ్యాపారం నిర్వహించడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. పార్కింగ్ కోసం ఉపయోగించాల్సిన సెల్లార్లను దుకాణాలు నిర్మించి అద్దెకిస్తున్నారు. 3 దిక్కుల మూసి ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బాధితులు సులభంగా బయటకు వచ్చే అవకాశం ఉండదు. సో అగ్నిమాపక వాహకాలు స్వేచ్ఛగా వెళ్ళలేవు. నిజంగా ఈనాడు పేపరు ఈ కథనం మంచి పని చేసింది ఇది రాసి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఒక ప్రమాదం జరగగానే ఆ రోడ్డు టైట్ ఉండడం వల్ల వాళ్ళకు ఓవస్థ లేదు, సమయానికి వెళ్ళలేకపోయింది, చేరుకోలేకపోయినాం వాళ్ళని, దానివల్ల నష్టం ఎక్కువ జరిగింది అని అప్పుడు న్యూస్ వస్తే చదువుకోవడం ఎందుకు? అదేదో ఇప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ప్రమాదాలే జరగవు అప్పుడు. దాదాపు గబుక్కన ఏదైనా అనుకోకుండా ఏదైనా చిన్నగా జరిగినా కూడా ఆ అగ్నిమాపక వాహనం కూడా జల్ది వస్తుంది, ఇబ్బందులు ఉండవు. సో ఇట్లాంటిది ముందే ఒక హెచ్చరిక అన్నమాట. సో ఇది ఈ వార్త చదివైనా సరే ఈ మున్సిపల్ అధికారులు ఆ షాప్ల దగ్గరికి వెళ్ళి మీరు ఈ పని చేయకూర్రి అని చెప్పేసి చెప్తే మంచిగా ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి. వీళ్ళ బాధ్యత అయితే వీళ్ళు నిర్వర్తించరు ఈనాడు పేపర్ వాళ్ళు. జిల్లా కేంద్రంలో ఓ సముదాయంలోని సెల్లార్లో దీంట్లో బండ్లు పెట్టాలి. ఈడ మొత్తం దుకాణమే ఉన్నది, ఈ మీదనేమో దుకాణం ఉండాలి, కానీ ఈడ కూడా దుకాణమే. కిరాయికి ఇచ్చుకుంటారు యజమానులు. ఇది కట్టించిన యజమానులు ఉంటారు కదా, దీన్ని కూడా కిరాయే తీసుకొని మంచిగా కమాయిస్తూ ఉంటారు. సో అది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధపడే కంటే ముందే
జాగ్రత్త పడితే మంచిది. పత్తి తేమ శాతం సడలింపు చేయిస్తాం ఎమ్మెల్యే రామారావు పటేల్. తేమ శాతం అట సడలింపు చేయిస్తారట. పత్తి వేలం పాటలో ఎమ్మెల్యే పటేల్, కలెక్టర్ అభిలాష, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు ఇక్కడ ఉన్నారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తికి నిర్ణయించిన తేమ శాతాన్ని 12 నుంచి 17 వరకు సడలింపు చేయిస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. 12 నుంచి 17 వరకు చేయగలుగుతారా? సోమవారం బైన్సా పట్టణంలోని కాటన్ మార్కెట్ యార్డులో ఆయన ఏర్పాటు చేసిన సిసిఐ కొనుగోలను ఆయన కలెక్టర్ అభిలాష అభినవ్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తేమ పేరిట రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులపై కేంద్రాల నిర్వాహకులు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. మంచి మాట చెప్పిండ్రు ఇక్కడ. కాబట్టి కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి, పాపం వాళ్ళు ఇప్పటికీ బాగా ఇబ్బందులు పడ్డారు వర్షాలతోటి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. చాలా మంచి మాట అది మాత్రం. వారి బోధన చూడ చక్కన. మామిడా వాళ్ళు వేసిన న్యూస్ ఇది. ఆ క్యారం బోర్డు భాషా పరిజ్ఞాన్ని పెంచుతుందట. ఎట్లనో దస్తూరాబాద్ మండలం రేవోజీపేట ప్రాథమికోన్నత పాఠశాలలో మంజుల అనే ఉపాధ్యాయురాలి బోధన తీరు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అట్టలతో తయారు చేసిన క్యారం బోర్డుపై తెలుగు ఆంగ్ల అక్షరాలతో రూపొందించిన కాయిన్స్ స్ట్రైకర్తో పిల్లలను ఆ ఉపాధ్యాయురాలు ఆడిస్తారు. హోల్స్లో పడ్డ కాయిన్స్ను ఒక్కచోట చేర్చి పదాలను తయారు చేయిస్తుంటారు. తమకు కావలసిన పదానికి ఏ అక్షరం కావాలో వెతుకుతూ అది రంధ్రంలో పడేలా చూస్తారు. ఆ టీచర్ క్లాస్కు వచ్చిందంటే పిల్లలు ఎగిరి గంతేస్తుంటారు. సూపర్, ఇట్లాంటివి చేయాలా? అంటే త్వరగా పిల్లలు నేర్చుకోవాలి అని అంటే ఇట్లాంటివే స్కిల్స్, ఇట్లాంటి విద్య అవసరం. గ్రేట్. ఇక్కడ ఒకరు సాధారణంగా గిటార్ వాయిస్తే సంగీత స్వరం వినిపిస్తుంది. కానీ తానూరు మండలం దౌలతాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్వరూపరాణి తయారు చేసిన గిటార్ తరగతి గదిలో విద్యార్థులకు గుణింతాలు నేర్పిస్తుందట. పిల్లలకు అక్షరాలు, పదాలు సులభంగా అర్థమయ్యేందుకు ఆ ఉపాధ్యాయురాలు తయారు చేసిన ఈ సంగీత వాయిద్యాన్ని పోలిన అట్టముక్కలు చిన్నారులకు వ్యాకరణాన్ని నేర్పిస్తాయి. వ్యాకరణ తోట అనే మరో ప్రయోగంతో కొన్ని పండ్లు, కూరగాయలను తయారు చేసి వాటిపై అక్షరాలు రాసి పిల్లలు ఇష్టంగా పదాలు నేర్చుకునేందుకు స్వరూపరాణి చేస్తున్న వినూత్న ప్రయాణం ఫలితాన్ని ఇస్తోంది. గ్రేట్. ఇట్లాంటివి చేయాలా? పిల్లలకి స్కూల్కు రావాలా అన్న ఆసక్తి పెరుగుతుంది అన్నమాట. అప్పుడు డ్రాప్అవుట్స్ ఉండవు. పిల్లలకి నేర్చుకోవడం కూడా కొంచెం ఈజీగా నేర్చుకుంటారు. అవి ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఏదో బరువుతోటి భారంగా నేర్చుకున్నట్టు ఉండదు. ఏదో సరదాగా ఒక ఆట, అట్లా ఉండాలి చదువు అనేది. సూచిక చూపిస్తోంది, దారి మూసి ఉంది. దారి మూసి ఉంటుంది, సూచికనేమో పో అని అంటది. జాతీయ రహదారి 44పై సోన్ మండలం కడతాల్ గ్రామం వద్ద నిర్మల్ వైపు నుంచి వచ్చి ఆదిలాబాద్, నాగ్పూర్ వైపు భారీ సరకు రవాణా వాహనాలు వెళ్లేందుకు 2 ఏళ్ల క్రితం ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. 6 నెలలుగా ఈ మార్గాన్ని మూసివేశారు. నిర్మల్ వైపు నుంచి వస్తున్న సరకు రవాణా వాహనాలు కడతాల్ గ్రామంలో నుంచి తిరిగి 2 కిలోమీటర్ల తర్వాత రహదారిపైకి మలిపి ఆదిలాబాద్, నాగ్పూర్ వైపునకు వెళుతున్నారు. ఇటు చోదకులతో పాటు కడతాల్ గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే దారి చూపిస్తుంది వాళ్ళకు పో అని చెప్పేసి. పోయి చూస్తేనేమో దారి ఇక్కడ మూసేసి ఉంటుంది. ఏం చేద్దాం? నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఈ న్యూస్ అవుతూ ఉంటే అపరిచితుడిని అయిపోతానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు, ఇన్ని జరుగుతూ ఉంటాయి. విద్యుత్ కాంతులు ఆరంభ సొబగులు. అడెల్లి మహాపోచమ్మ విగ్రహ పునఃప్రతిష్టాపనలో భాగంగా కృష్ణశిలతో నిర్మించిన నూతన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోమవారం రాత్రి మందిరం వెలుగు లీనింది. తలతల మెరిసిపోతున్న రంగురంగుల విద్యుత్ కాంతులు చూపరులను ఆకట్టుకున్నాయి. సో సారంగపూర్లో టెంపుల్ అన్నమాట. విగ్రహ ప్రతిష్టాపన 7వ తారీఖు నాడు జరగబోతుంది. నిన్న నైట్ ఈ ఫోటో తీసినట్టున్నారు. నిజంగా సూపర్ ఉంది కదా, మంచిగా ఏర్పాట్లు చేశారు. లైటింగ్ అదిరిపోయింది.
ఎంతైనా అడలి పోచమ్మ అంటే నిర్మల్ జిల్లా ఫేమస్, అది ఆ మాత్రం ఉంటుంది. బాలిక తక్కువేం కాదిక ప్రోత్సహిస్తే విశ్వ విజేతలు. బాలికలనట ప్రోత్సహించండి. నిజమే, మరి మనం చూసినాం కదా, విశ్వ విజేతలు అవుతున్నారు, వరల్డ్ కప్ సాధించారు మన వాళ్ళు మొన్ననే. సో వాళ్ళు ఎందుకు తక్కువ ప్రోత్సహించటోళ్ళ, ఇక్కడ ఇచ్చిండుగా ఫోటో. సో వాళ్ళను కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ సాధిస్తారు వాళ్ళు. అది ఇది ఫాస్ట్ బౌలర్గా ఆట. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కరంజీ గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి జ్యోతి దంపతుల కుమార్తె తులసిరెడ్డి పాఠశాలలో బాలూరు క్రికెట్ ఆడుతుండటం చూసి మక్కువ పెంచుకున్నారు. దీంతో తల్లిదండ్రులు అకాడమీలో చేర్పించారట ఈ అమ్మాయిని, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. సో ఫాస్ట్ బౌలర్గా ఆమె ట్రైన్ అవుతుంది. ఏమో చెప్పలేం, అవకాశాలు రావచ్చు, ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇక్కడ కొమరంభీం జిల్లా నుంచి చెన్నూరు మండలం శంకరం గ్రామానికి చెందిన ఆలం సుజాత శ్రీను దంపతుల కుమార్తె ఆలం శైలజ ఆసిఫాబాద్ ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. అథ్లెటిక్స్ శిక్షకుడు విద్యాసాగర్ పర్యవేక్షణలో మెలకువలు నేర్చుకున్నారు. రాష్ట్ర స్థాయి పరుగు, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో క్రీడాంశాల్లో పసిడి పథకాలు సాధించారు. గ్రేట్, వెరీ నైస్. ఉంటారు అక్కడక్కడ ఆనిముత్యాలు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అంతే, బయటకు వస్తారు అప్పుడు వాళ్ళు. 15 గ్రామాల్లో భూముల రీసర్వే అట. మన నిర్మల్ జిల్లాకు సంబంధించిన న్యూస్ ఇది. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాస్తవానికి 30 ఏళ్లకోసారి భూముల రీసర్వే జరగాల్సి ఉన్నా ఇన్నాళ్ళు ఈ ప్రక్రియ చేపట్టని కారణంగా భూ తగాదాలు సమస్యలు పెరిగిపోయాయి. భూములకు సంబంధించి సరిహద్దుల వివరాలు, సర్వే నెంబర్లు, బై నంబర్లు సరిగా లేకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. రికార్డులో ఓ రకంగా, క్షేత్రస్థాయిలో మరో రకంగా సరిహద్దులు ఉండడంతో ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ భూ సమస్యలు పేరుకుపోయినాయి. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారట. అందుకని చెప్పేసి సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో ప్రయోగాత్మకంగా 15 గ్రామాల్లో ఇన్ని ఎకరాలు 3757.18 ఎకరాల భూముల రీసర్వే చేపట్టనుంది. సో ఎక్కడెక్కడ అంటే ఖానాపూర్ మండలం బావాపూర్, దస్తరాబాద్ మండలం రేవోజిపేట్, మామిడ మండలం దంతంపల్లి, లక్ష్మణ్ చంద మండలం మల్లాపూర్, సారంగపూర్ మండలం కౌట్లాబి. మా మల్లాపూర్లో ఉన్నాయో లేవో అసలు ఈ ప్రభుత్వ భూములు. ఒక గుట్ట ఉంటుంది, మరి ఆ గుట్టానికి అటు పక్క పంటి కబ్జాకు గురైందని చెప్పేసి మా ఊర్లో మాట్లాడుతూ ఉంటారు. D1 పట్టలేదు అంటారు కదా అప్పట్లో. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాంటి కథలు జరిగినాయి మా ఊర్లో. సో ఇప్పుడు నాకు తెలిసి లేవు, ఉంటే మంచిదే, సంతోషం, బట్ లేవు మల్లాపూర్ల విషయానికి వస్తే మాత్రం. సో సారంగపూర్ మండలం కౌట్లాబి, నాగాపూర్, నర్సాపూర్ జీ మండలం తురాఠి, చాక్పెల్లి, బాసర మండలం లాబ్ది, సోన్ మండలం వెల్మల్, తానూరు మండలంలో తానూరు, బైన్సా మండలం బబుల్గావ్, కడెం మండలంలో ఇస్లాంపూరట, లోకేశ్వరం మండలంలో బామ్ని, కుంటాల మండలంలో ఓలా గ్రామాలు. ఈ గ్రామాలల్లో రీసర్వే అయితే జరుగుతాయట. ప్రభుత్వానికి ఏమైనా భూములు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉన్నది, ఎక్కడి నుంచి సరిహద్దు ఉన్నది అని చెప్పేసి సర్వే చేస్తున్నారనమాట. సో చూడాలి మరి, మా మల్లాపూర్లో ఏమైనా భూమి వెళ్తే ఆనందించేటోళ్ళం అవుతాం అందరం. నిజంగానే క్లారిటీ లేదు. 30 ఏళ్ళకు ఒకసారి సర్వే జరగాల్సి ఉందట, బట్ బాగా కాలమైంది కాబట్టి అస్తవ్యస్తంగా తయారైంది. సో దాన్నే ఈ కబ్జా చేసేటోళ్ళు ఏం చేసారు అని అంటే, మొత్తం ఇదే మోకా అని చెప్పేసి ఎక్కడోడక్కడ వాళ్ళ పేరు మీద రాసుకున్నారు, సరిహద్దులు గీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయినాయి. మరి అది మళ్ళీ ప్రభుత్వ భూములు అంటే మరి ఏమంటారు వాళ్ళు. సో ఇది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారమే. కానీ ప్రభుత్వ భూమి పలానా ప్లేస్లో ఉంది అని అంటే మాత్రం ప్రతి గ్రామానికి కూడా మంచిదే. అది నాకు తెలిసి ఇన్ని గ్రామాలు ఉన్నాయి కదా, ఈ 15 గ్రామాలు, ఈ 15 గ్రామాలలో కూడా ఖచ్చితంగా ఇదే సమస్య ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మా మల్లాపూర్లో ఏదైతే సమస్య ఉందో, ఈ D1 పట్టాలని చెప్పేసి ఆ గుట్ట దగ్గర వేసుకున్నారు, అట్లాంటి పరిస్థితే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత అని చెప్పేసి రాఠోడ్ సుదర్శన్ ఏడి భూ కొలతల శాఖ నిర్మలట. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్ళి భూముల రీసర్వే చేపడతాం. ఇదన్న పారదర్శకంగా జరుగుతుందో మరి? అక్కడ కూడా ఆమ్యామ్య అంటారు. నిబంధనలకు నీళ్లు బలవుతున్న ప్రాణాలు, ఇష్టారాజ్యంగా తిరుగుతున్న వాహనాలట. సిర్గాపూర్ సమీపంలో రహదారిపై ప్రమాదకరంగా నిలిపి ఉన్న లారీ. తురాటి సమీపంలో జరిగిన ప్రమాదంలో లారీ బస్సు దెబ్బతిన్నాయిలా. అది ప్రమాదాలు. ఎన్నో రూల్స్ ఉంటాయి, అవన్నీ ఎవడు పట్టించుకుంటున్నాడు? పట్టించుకోక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆ రూల్స్ ప్రకారం కనుక అందరూ ఫాలో అయితే చాలా తక్కువ జరుగుతాయి. 10 జరిగే దగ్గర 1 or 2 జరుగుతాయి. అంత రిజల్ట్ ఉంటుంది నిజంగా నిబంధనలు అనేటివి ఖచ్చితంగా ఫాలో అయితే. అందుకే ఈ దుబాయ్ అట్లాంటి దేశాలు ఎందుకు మెచ్చుకుంటారు మనలో అని అంటే, అరే అక్కడ ఇట్లా ఉంటుందిరా, ఫైన్ ఇంత ఉంటుందిరా, మన దగ్గర అట్లా లేదు అందుకే ఇట్లా తయారైంది అనేసి మాట్లాడతారు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చేసే పని అదే, సిగ్నల్ జంప్ చేస్తారు, రాంగ్ రూట్లో పోతారు. ఎందుకంటే ఇక్కడ ఆయన వాళ్ళు లేడు, ఏమన్నా ఉంటే ఒక ఫోటో కొడతారు, ఒక 1000 రూపాయలు కట్టేస్తారు అట్లా. అది ఏందో మరి. ఇటీవల సోన్ మండలం జాఫరాపూర్ వంతెనపై గతంలో టిప్పర్ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న జాఫరాపూర్ గ్రామస్తుడు ఒకరు మృత్యువాత పడ్డారు. కొద్ది రోజుల క్రితం దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ సమీపంలో 61వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొని లోలం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. అన్నీ ఇవే కథలోనేపా. నిబంధనలు ఎవరు సరిగా ఫాలో అవుతారు? చలో, ఈనాడు నుంచి నిర్మల్ జిల్లా పేపర్లో భాగంగా ఇది 2వ పేపర్ అన్నమాట. పేపర్ నంబర్ 2 కిందకు వచ్చినాం. మనస్పర్ధలతో ప్రేమికుల బలవన్మరణం. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో ఘటన. వారిరువురు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలోనే ఇద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్ధల కారణంగా 12 గంటల లోపే ఒకరు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా మరొకరు గోదావరి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వటోలి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. లోకేశ్వరం ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం వట్టోలి గ్రామానికి చెందిన బండోళ్ళ నరేష్ 22 ఏళ్ళు ఉన్నాయి పిల్లడికి, భూంపల్లి అఖిల 21 ఏళ్ళు ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం వీరిరువురు మధ్య చరవాణి సంభాషణల కారణంగా మనస్పర్ధలు రావడంతో అఖిల ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బండోళ్ళ నరేష్ తన ద్విచక్ర వాహనంపై వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం బ్రహ్మేశ్వర్ సమీపంలో గోదావరి నది ఒడ్డున ద్విచక్ర వాహనం చూసి గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా నిర్ధారించుకున్న గ్రామస్తులు నదిలో వెతకడంతో మృతదేహం బయటపడింది. అఖిల తల్లి నీల, నరేష్ తల్లి ముత్తవ్వలకు వాళ్ళ ఫిర్యాదుల మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. అంతే, ఆవేశం, తొందరపాటు, ఇద్దరే చనిపోయారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు అట. ఏదులాపురం భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సోమవారం తీర్పు వెలువరించారు. కోర్టులు ఏం చెప్పినా ఒప్పుకునుడే, దాంట్లో ఇంకో మాట అయితే ఉండదు. కానీ ఇక్కడ 1000 రూపాయలు జరిమానా ఏంది? ఇంత తక్కువనా? 1000 రూపాయలు, అది ఏం జరిమానా? దానికి ఓడు భయపడతాడు 1000 రూపాయలు కట్టుడికి. అఫ్కోర్స్ కోర్టులు గంత చేస్తేయచ్చు, వాళ్ళకున్న రూల్స్ నిబంధనలు వాటి కారణంగా. కానీ 1000 రూపాయలు ఈ కాలంలో ఎంత సింపుల్ అది. 1000 రూపాయల జరిమానైంది. లైజన్ అధికారి వివరాల మేరకు నార్నూర్ మండలం కొలంగూడకు చెందిన ఆత్రం మారుతి ఈ ఏడాది ఏప్రిల్ 4న భార్య ఆత్రం రుక్మాబాయిపై అనుమానంతో బండరాయితో మోదీ హత్య చేశాడు. మృతురాలి సోదరుడు సీడం గంగారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్నూర్ సిఐ రహీం పాషా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం లైజన్ అధికారి ఎం గంగా సింగ్ కోర్టు విధుల పోలీసు అధికారి జాదవ్ శ్రీనివాస్ ప్రవేశపెట్టిన 9 మంది సాక్షులను PPAA రహీం విచారించి నేరాన్ని రుజువు చేశారు. దీంతో పై మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు.
జీవిత ఖైదు పడ్డది ఇప్పుడు ఆయనకు. సమస్యలు ఏ ఉన్నా కూడా కొంచెం మాట్లాడుకుంటూ అయిపోయేది. అక్కడ నిజాలు ఏందో కానీ సంపితివి, నువ్వు కూడా జైలుకు పోతావి. ఇప్పుడు ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయాయి. మామిడి సంరక్షణతోనే దిగుబడి అట. మామిడి తోటల సంరక్షణపై రైతులకు సూచనలు ఇస్తున్న క్లస్టర్ అధికారి సహజ. సో మామిడి పంట వేసుడే కాదు, దాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి, ఎట్లా కాపాడుకోవాలనో అని చెప్పేసి ఆ మామిడి పండించే రైతులకు ఇట్లా సూచనలు ఇస్తున్నారు. అది అందని తాటిపత్రులు ఆందోళనలో అన్నదాతలు అట. దండేపల్లిలో అద్దెకు తీసుకొచ్చిన తాటిపత్రులు కప్పిన రైతులు ఇక్కడ ఇవి అద్దెకట. చిన్న పంటలు ఆకర్షణీయ లాభాలు అట. తోటలో రైతు ప్రశాంత్. ప్రతి ఒక్కరూ మొక్కజొన్న, పత్తి, వరి ఇవి కామన్ కదా. సో అట్లా కాకుండా కొంచెం ఈయన భిన్నంగా పంట పండిస్తున్నట్టు, దానివల్ల ఆయనకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎవరు చేయని పని ఒకటి చేస్తే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. కాబట్టి ఒక డిఫరెంట్ వేలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించాలి ఎవరైనా సరే. ఊరంతా కదిలి ఊరేగింపుగా తరలి కొత్త ఆలయానికి చేరిన పోచమ్మ విగ్రహం అన్నమాట. మామూలుగా ఉండదు హడావిడి. సారంగపూర్ అడెల్లి పోచమ్మ ఆలయం అంటే వెళ్దాం, కుదిరితే 7th నాడు మనం వెళ్దాం. రైట్, ఇప్పుడు మనము వెలుగు పేపర్కి సంబంధించి జిల్లా పేపర్కి వచ్చినాం. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, పత్తి కొనుగోళ్ళు ప్రారంభమట. ఎక్కడ చూసినా పత్తి కొనుగోళ్ళు ప్రారంభమని చెప్పేసి మనం 3-4 రోజుల నుంచి అయితే చదువుతున్నాం. తాండూరు, దండేపల్లిలో ప్రారంభించిన కలెక్టర్. జిల్లాలో 3 సెంటర్లలో CCI పత్తి కొనుగోలు. తేమ 8 నుంచి 12% లోపు ఉంటేనే MSP. 8 నుంచి 12% ఉండాలన్నట ఇక్కడ ఈయన అంటున్నాడు. ఫస్ట్ డే 60 క్వింటాలు మాత్రమే తీసుకొచ్చిన రైతులు. రంగు మారిన పత్తిని రిజెక్ట్ చేసిన CCI. మన రామారావు పటేల్ ఎమ్మెల్యే అన్నాడు కదా, 12 నుంచి 17 వరకు ఉండినా పర్వాలేదు, రైతులు ఇబ్బంది పెట్టకూరే అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇక్కడ కలెక్టర్ ఏమో 8 నుంచి 12% లోపు ఉంటేనే MSP అని ఈ కలెక్టర్ చెప్తున్నాడు. సో రాజకీయ నాయకుడు ప్రజల మనిషి. సో అంటే వాళ్ళు ఏంది అని అంటే ఓట్ల కోసం మాట్లాడతారో, అది నిజంగా అది వర్కౌట్ అవుతుందో లేదో కానీ వాళ్ళు చెప్పైతే వెళ్ళిపోతారు, చూసి చూడనట్టు ఇడిసెట్టుర్రి రైతుల్ని అని. బట్ ఇట్లాంటి అధికారులు యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఉంటుంది, ఇడిసెట్టాలన్నా అద్దా అనేది. అరే వాళ్ళు మస్తు చెప్తారు బాయ్, అట్లా అంటే నడవది అనేసి వీళ్ళు అంటారు. అయ్యో ఇప్పుడే మాట్లాడినాం కదా, పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి. కలెక్టర్ అభిలాష అభినవ్ బైన్సాలో CCI కొనుగోలు కేంద్రాల ప్రారంభం. ఇందాక చెప్పుకున్నాం కదా, అదే అక్కడ ప్రారంభించారు, ఆ సందర్భంగా చెప్పారు అన్నమాట ఆ మాట. 24 గంటల పాటు అందుబాటులో పోలీస్ సేవలు అట. ప్రజలకు సేవలు అందించేందుకు పోలీసులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని SP జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీస్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. SP మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చేవారిని గౌరవించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. నిజంగా SP జానకి గారు గ్రేట్. మీరు ఎంత మంచి యాక్షన్స్ తీసుకుంటున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేవారిని గౌరవించాలని చెప్పేసి పోలీస్ సిబ్బందికి చెప్పారు. ఇది ఇట్లా ఉండాల పోలీసులు అంటే. బాధితులు అందించే ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులందరికీ పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖలు సహకరించాలని కోరారు. సూపర్, వెరీ గుడ్. ఇట్లాంటి పోలీసులు ఉండాలా ప్రతి చోట, అప్పుడు కదా బాగుంటుంది. కేసులు కూడా వెంటనే సాల్వ్ అవుతాయి, ఆ బాధితులకు త్వరగా ఉపశమనం కలుగుతుంది. MP ఫోటో ఎందుకు పెట్టలేదు? CCI కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ప్రోటోకాల్ రగడ. AMC చైర్మన్ ఆనందరావు పటేల్తో వాగ్వాదానికి దిగిన BJP నాయకులట. MP ఫోటో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. అదే ఆ CCI కొనుగోలు ప్రారంభం అది ఉంది కదా, అప్పుడు ఈ రగడ కొంచెం జరిగిందన్నమాట. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కో దగ్గర మర్చిపోతారో మరి నిజంగానే మరి కావాలని పెట్టరో కానీ
అందుకుంటారు. ఇక ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్యే ఫోటో ఎందుకు లేదు, ఎంపీ ఫోటో ఎందుకు లేదు అని చెప్పేసి మాట్లాడతారు. పంట మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలని చెప్పేసి సోయా కొనుగోలును ప్రారంభిస్తున్నటువంటి పాయల్ శంకర్ గారు చెప్తున్నారు. పంట మార్పిడిపై దృష్టి పెట్టాలట. ఎప్పుడు ఒకే రకం పత్తి సోయా పంటలు సాగు చేయకుండా రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. బేలా జైనత్ మండల కేంద్రాల్లో సోమవారం సోయా కొనుగోలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు అందరూ ఇదే ఓకే వెరీ గుడ్. సో పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చెప్తున్నారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ అట. కుంటాల మండలం కల్లూరులో కాలేజీని బంద్ చేసి నిరసన తెలుపుతున్న లెక్చరర్లు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని 23 ప్రైవేట్ డిగ్రీ కాలేజీ నిరవధిక బంద్లో పాల్గొన్నాయి. 23 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో పాల్గొన్నాయట. నిన్న కాలేజీలను యాజమాన్యాలు మూసివేసి నిరసన తెలిపాయి. కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధులు అఖిలేష్ కుమార్ సింగ్, వెంకటరెడ్డి, నరేష్ గౌడ్, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పట్నంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 4 ఏళ్లుగా డిగ్రీ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. ఏంది, జిల్లాలోని ప్రతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి, ఒక్క డిగ్రీ కాలేజీకి 2 కోట్ల అంత బకాయిలా? విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా కేవలం రియంబర్స్మెంట్ నిధులతో సాగే కాలేజీలను నిధులు లేకుండా నడపడం సాధ్యం కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో ఇది లేవు, పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. రైతులది అవస్థలు అవే, ఇక్కడ లెక్చరరు కాలేజీలో అవస్థలు అవే, స్టూడెంట్స్ కూడా అవే సమస్యలు. ప్రతి ఒక్కరు సమస్యలలోనే ఉన్నారు. అటువంటి ప్రభుత్వాలు మనం ఎన్నుకుంటున్నాం. ఇగో ఇది ఘోరం. అపార్ట్మెంట్ 4th ఫ్లోర్ నుంచి పడి బాలుడు మృతి. మంచిర్యాల గౌతమి నగర్లో పెళ్లి ఇంట్లో విషాదం. అరే సహర్షట, చిన్న పిల్లడు. ఆ ఇంట్లో మొన్ననే పెళ్లి జరిగింది. ఇంకా చుట్టాల బంధువులతో సందడిగా ఉంది. ఇంతలో అనుకోని దుర్ఘటనతో విషాదం అలుముకుంది. మేనమామ పెళ్లికి అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు అపార్ట్మెంట్ 4వ అంతస్తు నుంచి పడి చనిపోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం గౌతమి నగర్లో జరిగింది. 10 ఏళ్ల పిల్లడు ఈయన. ఎట్లా పడ్డాడో ఏమో మరి. రాజశేఖర్ కొడుకు సహర్ష్ అపార్ట్మెంట్ 4వ అంతస్తుకు వెళ్ళి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడి నుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సహర్ష్ స్పాట్లోనే చనిపోయాడు. పాపం. చూసుకోవాలా పిల్లలు ఎటు పోతున్నారు, ఏం కథ. ఆడని చిన్నపిల్లడు కాదు కదా, 10 ఏళ్ళు ఉన్నాయి, ఆడికేమవుతుందిలే, ఆడుకుంటారు అని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్సీ ఉంటే కథం అయిపోయి. ఇక జరగకూడదు అంత పెద్ద మిస్టేక్, కానీ ఎందుకు జరిగిందో ఏమో. మొత్తానికైతే పాపం పిల్లడు చనిపోయాడు. రహదారి భద్రత మనందరి బాధ్యత. ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. డీసీపీ మీరు చెప్తారు కానీ ప్రజలు వినరు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రహదారి భద్రత మనందరి బాధ్యత అని చెప్పేసి మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ అన్నారు. హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం ముల్కల్లలో గ్రామ రహదారి భద్రత కమిటీని ఏర్పాటు చేసి అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్వహించండి సార్, ఎక్కువ నిర్వహించండి. ప్రజలకు ఇంకా ఏమంటారు దాన్ని, సూచనలు చెప్పండి. నిజంగానే రహదారి భద్రత అనేది అందరికీ ఉండాలి బాధ్యత. ఎవడికి ఆ బాధ్యతలు ఉండట్లేదు. ఎవడి ఇష్టం ఉన్నచ్చు వాడు వెళ్ళిపోతూ ఉంటారు దారుల మీద, రోడ్ల మీద. ప్రజావాణి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ రాజార్సి షా. సో ఇట్లా మస్తు మంది ఆర్జీలు ఇస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్. అయితే ఆ ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ అవ్వవు. అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో సోమవారం నాడు మళ్ళీ వస్తున్నారు. సాల్వ్ కాకపోతే మళ్ళీ ఇంకొక నెల కన్నా మళ్ళీ వస్తున్నారు. దానివల్ల ఆ పెండింగ్లో పడిపోతున్నాయి వాళ్ళ సమస్యలు. ఇక కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పుకుంటే కూడా సమస్యలు పెండింగ్లో ఉంటాయి ఎట్లా అని చెప్పేసి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి చెప్తున్నారు కలెక్టర్ రాజార్సి షా గారు.
రిటైర్డ్ ఉద్యోగులు హెల్త్ కార్డు రెన్యువల్ చేయించుకోవాలన్నట. పెన్షన్ CPRMS స్కీమ్ ద్వారా హెల్త్ కార్డు పొందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు రెన్యువల్ చేయించుకోవాలని చెప్పేసి మందమర్రి ఏరియా సింగరేణి పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రతి రిటైర్డ్ ఉద్యోగి మీ సేవ లేదా లైఫ్ సర్టిఫికేట్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెన్యువల్ చేయకపోతే పెన్షన్ ఆగిపోతుందని, మెడికల్ కార్డు వ్యాలిడిటీ లేకుండా పోతుందని హెచ్చరించారు. ఇది పెన్షనర్లు అందరూ కూడా ఇది ఎవరైతే రిటైర్డ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హెల్త్ కార్డు రెన్యువల్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం జరిగేదే ఇది. ఇప్పుడు ఈ 10వ తారీఖు నాడు అయితే జరుగుతుందట. లైఫ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. అది పోయి అప్లై చేయాలి. అప్పుడే మళ్ళీ ఆ పెన్షన్ వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే అది ఎందుకు చేస్తారు అని అంటే, ఉన్నాడా లేడా ఆ మనిషి అనేది ప్రతి సంవత్సరము ఎస్ మేము ఉన్నాము, బతికే ఉన్నాము, మాకు వచ్చేటి రానియ్యర్రి, ఏది ఆపకుర్రి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అక్కడ ప్రజెంట్ చేస్తే ఓకే అని చెప్పేసి రావాల్సిన ఆ డబ్బులు కానీ ఇంకేమైనా మెడికల్కి సంబంధించిన ఏమన్నా ఉంటే అవన్నీ వస్తాయన్నమాట. అది హెల్త్ కార్డుకు సంబంధించి. సో జిల్లా వార్తలు అయితే మనం కవర్ చేసినాం. ఈనాడు మెయిన్ పేపర్ కూడా చూసుకున్నాం ఆల్రెడీ. ఇక పోతే మనం ఈ మన ఏమంటారు వెలుగు పేపర్, ఈ వెలుగు పేపర్ ఇంకా ఏముంటుంది గవ్వే జూబ్లీ హిల్స్ ఏమంటారు దాన్ని ఎలక్షన్, ఇక ఇక్కడ ఘోరం ఇవే ఉంటాయి ఎట్లన్నా. కాబట్టి ఎక్కువ డిస్కషన్ ఏం పెట్టుకోకుండా జస్ట్ అట్లా రఫ్గా చూసుకొని వెళ్ళిపోదాం. నుజ్జైన ఆర్టీసీ బస్సు ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటోనే అక్కడ ఈనాడులో కూడా ఇచ్చిన వాళ్ళు. అరే రామ, ఇగో ఇక్కడ ఒక వాళ్ళు కంకర మీద ఇట్లా చేతులు ఉన్నాయి ఆమె, అంటే ఇక్కడ దాకా వెళ్ళిపోయింది కంకర. ఈమె కూడా అంతే పరిస్థితి. అందరూ వీళ్ళు కూడా ఇంకా జర్రాల మిస్ అయిపోయారు. జస్ట్ మిస్ అంతే. ఏం పెద్ద ఉన్నదని ఊపిరాడుతుంది, ముఖం ఉంది, మొత్తం ఇరుక్కపోయింది. ఒక్కొక్కళ్ళని తీయడానికి గంట టైం పడుతుందట. అరే బాపురే, చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఇది. ఘటనా స్థలంలో డెడ్ బాడీలు మొత్తం ఆడికెళ్ళిడికి. మస్తు బాధ అనిపిస్తుంది. అది 34 మందికి గాయాలైనాయట. ఈనాడులో అనుకుంటా 24 మందికి గాయాలని ఇచ్చినట్టున్నాడు. ఇగో 40 రోజుల పసికందు, 40 రోజులు పాపం చనిపోయింది. మహిళా క్రికెటర్లకు 51 కోట్లు అట భారీ నజరానా ప్రకటించిన BCCI. ఇది చేయాలి, వెరీ గుడ్. సపోర్ట్ స్టాఫ్ నేషనల్ సెలక్షన్ కమిటీ మెంబర్స్కు దక్కనున్న ప్రైజ్ మనీ. క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ సీఎం, రేణుకా సింగ్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం కోటి చొప్పున ప్రకటన. ఎవరి అమ్మ అది ఏం రాతనో ఏమో, ఇది కలిపి ఉంటే ఏమేది అవుతాం. వజ్రాభరణాలు సోలార్ ప్యానెల్స్ను గిఫ్ట్గా ఇవ్వనున్న సూరత్ వ్యాపారి. సో వజ్రాభరణాలు సోలార్ ప్యానెల్స్ గిఫ్ట్గా ఇస్తాడట ఆ క్రికెటర్లకి. ఒక సూరత్ నుంచి ఒక వ్యాపారి ఎవరో మరైనా. సో ఇట్లా వస్తూ ఉంటాయన్నమాట. మనం ఏదన్నా మంచిది సాధిస్తే ప్రభుత్వాలు కూడా అండగా ఉంటాయి. 51 కోట్లు BCCI నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఒక ఆయన వజ్రాలు ఇస్తాడు, సోలార్ ప్యానెల్స్ కూడా ఇంటికి అమర్చుకోవడానికి ఇస్తాడట. క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ సీఎం, రేణుకా సింగ్కు హిమాచల్ ప్రదేశ్ సీఎం కోటి చొప్పున ప్రకటన. అంటే ఇప్పుడు మన తెలుగు నుంచి ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఇట్లాంటివి రావాలని చెప్పేసి అనుకుందాం. మన సీఎంలు కూడా ప్రకటిస్తే మంచిదే. ఎందుకంటే వరల్డ్ కప్ అంటే మాటలు కాదు అది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సర్కారు నిర్ణయం కోసం ఈసీ ఎదురు చూస్తున్నది. ఎలక్షన్ల నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం. ఇది ఎప్పుడు ఉంటుంది అని అంటే, నాకు తెలిసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో 14వ తారీఖు నాడు రిజల్ట్లో ఆ కాంగ్రెస్ మనిషి గెలిచిండు అనుకో, వెంటనే ఉంటాయి, డిసెంబర్లో అయిపోతాయి. ఈ సర్పంచ్ అయిపోతాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ అన్నీ అయిపోతాయి. ఇక పుసుక్కన అక్కడ ఓడిపోయింది అనుకో కాంగ్రెస్ మనిషి జూబ్లీ హిల్స్లో, కథ ఎలక్షన్ ఇప్పుడు ఉండదు. ఎప్పుడు దాకా ఉంటుంది అంటే అది నాకు తెలిసి మళ్ళీ ఒక 4-5 నెలలు ఎండాకాలం వచ్చినప్పుడు పెడతారు. గెలిస్తేనేమో ఇదే సంవత్సరం, గెలకపోతేనేమో వచ్చే సంవత్సరం. అది స్థానిక ఎన్నికలు. ఇక్కడ గ్యాంగ్ రేపట. కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. బాయ్ ఫ్రెండ్ను కొట్టి యువతిని కిడ్నాప్ చేసి అఘాయిత్యం. తమిళనాడులోని కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఘటన. 3 నిందితుల కోసం 7 టీములతో గాలిస్తున్న పోలీసులు. అరే మీరు ఇట్లా ఈ రేపులు చేసేటి కట్లో మీరు
మీరు ఎన్ని న్యూస్లు వస్తలేవు, ఎన్ని సంఘటనలు కావాలి ఇట్లా మీరు రియలైజ్ కావడానికి, ఇట్లాంటి పనులు చేయకుండా ఉండడానికి? మీకేం పని లేదరా? ఈ గ్యాంగ్ రేపులు చేసే హౌలేగాల మనుషులా మీరేమైనా పశువులా? దిమాగ్ ఉండాలా? ఇవే కథలు. మన భారతదేశం కథ ఏంది? ఇసుంటే రేపులు చేసుడు ఏంది? సిగ్గుండాలా కొంచెమన్నా? ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని శిక్షలు పడుతున్నాయి, అయినా సరే మారారు మీరు. తమిళనాడులో దారుణం జరిగింది. కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని 3 వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి యువతి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కారులో బయటకు వచ్చింది. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరియాలో కారును ఆపి ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఎయిర్పోర్ట్ ఏరియాలో అది యానో అడిల దగ్గర కాదు, యానో సిటీ అవతల కాదు, ఎయిర్పోర్ట్ దగ్గర పాపం కారు ఆపి మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో అక్కడికి 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారును చుట్టుముట్టారు. బాయ్ ఫ్రెండ్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టి యువతిని బలవంతంగా కారులోంచి లాగి మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై 3 అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మ సేఫ్టీ లేదురా బాయ్. కార్లో ఉన్నోళ్ళను కొట్టి గుంజుకపోయి రేపు చేసుడు, ఇక యాడిది సేఫ్టీ? మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ఏం స్వాతంత్రం వచ్చింది? తన బాయ్ ఫ్రెండ్ తోటి ముచ్చట పెడుతుంది పాపం ఆడ ఎయిర్పోర్ట్ దగ్గర. మరి ఏదన్నా టూర్కి వెళ్తున్నారో ఏందో, లేకపోతే సెండ్ ఆఫ్ ఇస్తున్నారో ఒకరికొకరు తెలియదు. అక్కడ ఈ 3 ఎదవలు వచ్చి బాయ్ ఫ్రెండ్ను కొట్టి లాక్కపోయి రేపు చేసుడు. ఏడిదిరా? రైట్, ఇది మరి వెలుగులో ఉన్నటువంటి వార్తలు. మనం ఇది కూడా చెప్పుకున్నాం, జైపూర్లో ట్రక్ బీభత్సం 19 మంది మృతి చెందినరు అని ఈనాడు పేపర్లో కూడా వచ్చింది ఇది. సో ఇవే అన్నమాట ఈరోజు వార్తా విశేషాలు. పోర్నోగ్రఫీని ఇప్పటికిప్పుడు బ్యాన్ చేయలేమని చెప్పేసి చెప్తున్నారు. పోర్నోగ్రఫీని ఇప్పటికిప్పుడు విధించలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై బ్యాన్ విధించిన నేపాల్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రపంచం మొత్తం చూస్తున్నదని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి చెప్తున్నారన్నమాట. జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టంగా చెప్పిండు. సో ఆ పోర్నోగ్రఫీని ఇప్పటికిప్పుడు అది బ్యాన్ చేయలేం. నేపాల్ పరిస్థితి చూస్తున్నాం. అంటే పోర్నోగ్రఫీ బంద్ చేసిండ్రని కాదు, ఇక్కడ సోషల్ మీడియాపై బ్యాన్ విధిస్తే నేపాల్లో ఏం జరిగిందో అది చెప్తున్నారనమాట ఎగ్జాంపుల్గా. సో ఇది మరి ఈరోజు వార్తా విశేషాలు. మన నిర్మల్ జిల్లా ప్రజలు, మన తెలంగాణ ప్రజలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.